అర్థమైందా? 5 ఇచ్చేయండి. టైం అయిపోయింది. ఇలా ఇచ్చేయండి అందరూ. ఇలా ఇచ్చేయండి అందరూ. బొమ్మలు అలా ఇచ్చేయండి. మీకు మళ్ళీ మీకు ఇచ్చేస్తా. మిమ్మల్ని మీరు చేస్తున్నారు కదా, ఎలా ఉంటారో చూస్తాను. ఏదో మంచి ఈయన కట్టుకుంటుందా మీ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేయండి. అది అవి పొలం కూడా ఇచ్చేయండి. పొలం కూడా ఇచ్చేయండి. ఓకే, పొలంలో ఇచ్చారు. పొలంలో ఓకే, పిల్లలు ఎలా చూడండి. ఓకే, చూస్తాను. ఇందులో ఎవరు బాగా చేశారు చూస్తున్నాను. ఎవరు అడుగుతున్నారా? నువ్వు చూసుకోమంటే ఇదేంటిది? ప్లేటా? ఎందుకు ప్లేట్ ఎందుకు వచ్చింది? మామూలుగా వేసావా? ఓకే ఓకే ఓకే. జుట్టు కూడా వేసుకున్నావా? జుట్టు అవుతుంది ఇదా? ఓకే, బాగుంది. సేమ్ ఇలాంటి చెక్కున్నా. ఓకే, ఇది అవుతుంది. నీదే కదా. ఒక ప్లేట్ తప్పితే అన్ని బాగున్నాను. ప్లేట్ ఇది అవుతుంది. కళ్ళు లేవు, ముక్కు లేవు, కాళ్ళు చేతులు తిరిగేసి కళ్ళు లేదా, ముక్కు లేదా, చెవులు లేదా, ఏమైంది? ఓకే, నెక్స్ట్ ఇది అవుతుంది. ఇదా బాగుందమ్మా, చక్కగా నెక్స్ట్ ఇది అవుతుంది. బాగున్నారు. దేవుడు ఇట్లాగే ఉన్నాడు. ఇది అవుతుంది. బాగుంది. సేమ్ ఇట్లాగే ఇది అవుతుందా? ఆడుకుంటాను. మిగిలిపోయి ఆడుకోండి. ఇంటికి తీసుకెళ్తాను. ఇదే బాగుంది. అరే ఇదే అవుతుంది. నల్ల చుట్టుపై పిక్కలు వచ్చిందా? డ్యాన్స్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు చూసండి, ఇవన్నీ మీకు ఇస్తాను. ఓకేనా? దీంట్లో బాగా చేసిన వాళ్ళు ఎవరా చూస్తున్నారు. ఎవరికి ప్రయత్నిద్దాం? దీంట్లో సెలెక్ట్ చేస్తాం. బాగా చేసిన బాగుంటుంది. దీంట్లో చక్కగా చేసిన రెండు బాగున్నాయి. కానీ చూడు పెట్టలేదు, చూడు పెట్టలేదు. ఇది ఎవరిది? చాలా బాగుంది. సార్ సరే, ఇలా చూడండి ఒకసారి పిల్లలు. ఇప్పుడు దేవుడు మనం ఎలా చేసింది తెలుసా? నేల మట్టిలా తీసుకుని తన స్వహస్తాలతో చేశాడు. ఏం చేశాడు? మనిషిని ఎలా చేశాడు? స్వహస్తాలకి ఏంటి? చేతులు. తన చేతులతో ఇలా చూడండి. దేవుడు మీరు ఎలా చేశారు? ఎలా చేశారా? మీరు ఇలాగే చేశారు కదా. ఎలా కావాలి? దేవుడు కూడా నాకు నా బిడ్డకి ముక్కు ఉండాలి, చెవు ఉండాలి, కళ్ళు ఉండాలి, ఏళ్ళు ఉండాలి, చక్కగా కాళ్ళు ఉండాలి, జుట్టు ఉండాలి, అన్ని తన చేతులతో ఏం చేసుకున్నాడో చెప్పుకున్నాడు. కానీ సృష్టి మాత్రం వెలుగు కలుగును గాక, ఆకాశం కలుగును గాక, చెట్లు కలుగును గాక, మొక్కలు కలుగును గాక, జంతువులు కలుగును గాక, పురుగులు కలుగును గాక, పక్షులు కలుగును గాక, చేపలు కలుగును గాక అన్నాడు. కానీ అది అన్నాడు కానీ అంటే అయిపోయింది. కానీ మనిషి మాత్రం మనిషి కలుగును గాక అనలేదు. ఆయనే స్వయంగా వచ్చి భూమి మీద
చక్కగా మంచి మట్టి తీసుకుని భూమిలోన మట్టిని తీసుకుని చక్కగా చెట్టుని చక్కగా చేసి ఇలా చూడండి ఇలా చూడండి పిల్లలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బొమ్మలాగా ఉంది కదా. మనిషి కూడా ఫస్ట్ దేవుడు చేసుకున్నప్పుడు కూడా మట్టితో చేసుకున్నప్పుడు మట్టి బొమ్మ అన్నమాట. అప్పుడు దీనికి జీవం లేదు, మనిషికి ఏం లేదు. అప్పుడు చక్కటి చేసిన తర్వాత దేవుడు తన నోటితోని ఉప్పులోని ఏముదడు తెలుసా? ఏముదడు గాలిదుడా ఏముదడు తన జీవవాయువును ఏముదడు జీవవాయువు, జీవించే వాయువు, మామూలు వాయువు కాదు, అది మామూలు వాయువు కాదు, జీవించే వాయువు. ఏం వాయువు? జీవవాయువు అనండి. జీవవాయువు అంటే జీవించే వాయువు. తన జీవవాయువుని ఉప్పలోదిగా నరుడేమాయను జీవాత్మాయను. నరుడేమాయను ఇలా చూడండి పిల్లలు, ఒకసారి మనం 10 నిమిషాలు అవగడేసుకుందాం. మనిషి చూడండి తన శ్వాసతో చేసుకుని ఉప్పని ఊది జీవవాయువును ఊదగా నరుడేమాయను జీవ ఆత్మ ఆయను. ఇప్పుడు మనిషి ఇప్పటి వరకు కూడా మనిషి చర్మం లేనటువంటి బొమ్మ ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చింది. కాళ్ళు చేతులు దొరుకుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, కళ్ళు ఇలా తెరిచాడు, చక్కగా చూస్తున్నాడు, వింటున్నాడు. ఇప్పుడు ఈ మనిషికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే ఆదాము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? పిల్లలు ఇలా చూడండి, ఆదాము అని పేరు పెట్టాడా? ఆదాము అని పేరు పెట్టిన తర్వాత ఆదాము ఇప్పుడే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ సృష్టిలోని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని జంతువులు అనుకుంటాయి. దేవుడు ఈ జంతువులు అన్ని చేసి ఈ ఆదాముకి ఓకే జంతువుకి పేరు పెట్టుకున్నాడు. పిల్లి అన్నాడు, సింహం అన్నాడు, ఇదే కుక్క అన్నాడు, ఇది నక్క అన్నాడు, ఇది పిల్లి అన్నాడు. అన్నిటికీ పేరు పెట్టాడు. ఎవరు పెట్టారు పేర్లు? ఎవరు పెట్టారు పేర్లు? ఆదాము పెట్టాడు. ఇప్పుడు జంతువులతో ఉంటున్నాడు దేవుడు. సరే ఆదాము జంతువులతో ఉంటున్నాడు. అప్పుడు దేవుడు చూసి ఆదాము జంతువులతో ఉండి చక్కగా ఉన్నాడు, కానీ సింగిల్గా ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. కాబట్టి ఆదాముని ఏం చేయాలనుకున్నాడు అని తెలుసా? ఆదాముకి సాటి అయిన సహకారిని చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు దేవుడు ఏం చేశాడు సార్? ఆదాము సరే ఇలా వచ్చి పడుకో అన్నాడు. అప్పుడు ఆదాము వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆదాము డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. మనకి చూడండి, ఆపరేషన్ చేస్తాం, మధ్య నిషం చేస్తారు, ఎలా చదువుతున్నాం? మధ్య నిషం అలా వెళ్ళిపోతారు కదా. అలా దేవుడు ఒక మత్తులోకి పంపించి ఆదాముని, అప్పుడు ఆదాము పొట్టలోంచి చూడండి ఒక ఎముకను తీసుకున్నాడు. అలాగే కొంత మాంసం కూడా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? కొంత మాంసం కూడా తీసుకున్నాడు. కొంత మాంసం తీసుకుని ఇలా చూడండి, కొంత మాంసం తీసుకున్నాడు, కొంత చూడండి ఆదాము నుంచి ఏం తీసుకున్నాడు? కొంత మాంసం తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఏం తీసుకున్నాడంటే చిన్న ఎముకను తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? చిన్న ఎముకను తీసుకుని నెక్స్ట్ ఏం చేశాడు? వీటి మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేశాడంటే చిన్న మాంసం ఎముక తీసుకుని చక్కగా ఏం చేశాడంటే ఇంకొక మనిషిని చేశాడు. ఆ మనిషి ఎవరో కాదు, ఎవరో ఆ మాంసం ఎముకలతోని ఇంకో మనిషిని చేసి దేవుడు ఏ పేరు పెట్టాడంటే దీనికి వాన్ పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెంటనే ఆదాము అవ్వలోంచి ఎవరు వచ్చారు? ఆదాము ఒకసారి ఆదాము నుంచి ఎవరు వచ్చారు? చూడండి, ఇది ఆదాము అనుకుందాం ప్రస్తుతానికి. ఆదాము నుంచి ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి కొంచెం మాంసం పక్కడెముక తీసుకుని మళ్ళీ దేవుడు ఎవరు చేశాడు? అవ్వని చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా చక్కగా మంచి తోట వేసి ఆ తోటలో పెట్టి మీరు ఆనందంగా జీవించండి అని చెప్పి తన తోట వేసి తోటలో పెట్టాడు. ఓకేనా? అర్థమైందా? ఆదాము ఎవరు వచ్చాడు? తెలిసిందా? సరే చూడండి పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించాడు కదా. ఆదాము సృష్టించాడు, ఆదాము చేశాడు, అవ్వనే చేశాడు. ఆదాము చేయకముందే జరుగుతుంది చేశాడు. రేపు చూద్దాం. రేపు మొత్తం సృష్టి మొత్తం చెప్తాను మీకు. సృష్టి క్రమం అసలు ఏంటి,
సృష్టి ఏంటి, ఈ గోళ ఏంటి, మీకు అర్థం అవ్వాలి. ఏంటి మాట్లాడితే దేవుడు సృష్టి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇదంటాడు అని చెప్పేసి ఎందుకు అసలు మీకు చాలా క్వశ్చన్స్ మైండ్లో ఉంటాయి కదా, అన్ని రేపు క్లారిఫై అయిపోతాయి. ఈ రోజున మనం కొన్ని విషయాలు చూస్తాం. ఇప్పుడు మనిషి చూడండి, దేవుడు ఒక మనిషిని చేసి మనిషిలాగా జీవించమన్నాడు. జంతువులు చేశాడు దేవుడు, జంతువులు కూడా చేశాడు. జంతువులు చేసి జంతువులాగా జీవించండి అన్నాడు. మనిషిని మనిషిలాగా జీవించండి అన్నాడు. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా చేస్తున్నాడు? తన స్వరూపంలో కింద వాక్యం కదా, ఎలా చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? తన స్వరూపమందు నలునిగాను సృజించను, స్త్రీగాను పురుషునిగాను సృజించను. చదివారా వాక్యం? రేపు అప్పు చెప్పాలి మీరు. సరే, ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు మనిషి చూసారా, మనిషి చేస్తున్నప్పుడు దేవుడు ఏ వాయువు ఉందాడు చెప్పారు కదా, జీవవాయువు. అప్పుడు జీవవాయువు ఉన్నప్పుడు మనిషి ఏమయ్యాడు? ఏమయ్యాడు? జీవాత్మ. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మనిషికి జంతువుకి సరే ఎలా చూడండి, మనిషికి జంతువుకి తేడా ఏంటి చెప్పండి? మనిషికి జంతువుకి తేడా ఏంటి చెప్పండి? దేవుడు మనిషిని ఎలా చేశాడు, జంతువుని ఎలా చేశాడు? ఇంకా చెప్పండి, విన్నారా లేదు? అన్నాడు, మనిషిని తన చేతులతో. ఓకే, కరెక్ట్. క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా చెప్పాలి. మీరు ఆలోచించండి. నేను చెప్పలేదు కానీ డైరెక్ట్ చెప్పలేదు, ఇండైరెక్ట్ చెప్పారు. ఆలోచించండి. మనిషికి జంతువుకి ఇంకా తేడా ఏంటి? మాట్లాడితే కాకి కావు కావు అని అరుచుకుంటూ, కాకు కావు కావు అంటే కుక్క ఉంటే కుక్క అంటుంది. చిలక మాట్లాడుతుంది, తెలుసా మీకు? చిలక మాట్లాడుతుంది. జంతువులు మాట్లాడుకుంటాయి. ఇంకా చెప్పాలి, ఆలోచించండి. జ్ఞానం లేదు, కొంతవరకు తప్పదు. కొంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు జంతువులకి కొంచెమే ఇచ్చాడు జ్ఞానం. ఏమిచ్చాడు? కొంచెమే ఇచ్చాడు. కానీ మనిషికి మాత్రం ఎంత ఇచ్చాడు జ్ఞానం? అన్లిమిటెడ్ జ్ఞానం. ఏంటి? ఎందుకు దేవుడు అన్లిమిటెడ్ జ్ఞానం మనిషికి ఇచ్చాడు, జంతువులకి ఇవ్వలేదు? చెప్పాలి. మనిషికి ఎందుకు ఇచ్చాడు, జంతువులకి ఇవ్వలేదు? చెప్పండి చెప్పండి. చూడండి, ఎలా చూడండి, నేను చెప్తే ఆన్సర్ చూడండి. జంతువుకి మనిషికి తేడా ఏంటంటే, ఒకటి చెప్పారు, జ్ఞానం తక్కువ. వాళ్ళ సంస్కారంతో మనిషిని చేసుకున్నాడు. మీకు ఎంత చెప్పాను, దేవుడు తన సంస్కృతం చేసుకున్న తర్వాత జీవవాయువుని ఊదగా నరుడు ఏమైనా జీవాత్మ జంతువు అయిందా? జీవాత్మ అలా జంతువు అయిందా? ఎవరయ్యారు? జీవాత్మ మనిషి అయ్యారు. మనిషిలో ఏముంటుందంటే దేవుని ఆత్మ. ఎవరుంటుంది? ఎవరి ఆత్మ ఉంటుంది? జంతువులో ఉంటుందా దేవుని ఆత్మ? మనిషిలోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన స్వాస్థాలతో చేసుకుని ఉత్పన్నగా జీవవాయువుని ఊదగా నరుడు ఏమైనా అంతేగాని జంతువు జీవాత్మ అయిందా? అలా జీవాత్మ అయిందా? జంతువులో ఉన్న ఆత్మ మనిషిలో ఉన్న ఆత్మ ఒకటి కాదు. మనిషిలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. ఏ ఆత్మ ఉంది? మనిషిలో దేవుని ఆత్మ. మనిషిలో దేవుని ఆత్మ ఉండడం బట్టి అరే విన్నా ముందు విను, మనిషిలో ఎవరి ఆత్మ ఉంది? మనిషిలో దేవుని ఆత్మ ఉంది కనుకనే మనిషి ఏం చేస్తాడంటే ఈ రోజున ప్రతిదీ తయారు చేయగలుగుతున్నాడు. చూడండి, దేవుడు గాలిని సృష్టించాడు, నీరుని సృష్టించాడు, అగ్ని సృష్టించాడు, జంతువుల్ని, ఇంకా చెట్టుని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, నక్షత్రాలు, భూమి, సూర్యుడు, ఇవన్నీ దేవుడు తయారు చేశాడు కదా. ఇవన్నీ ఎవరు చేశాడురా? తయారు చేశాడు కదా. ఈ తయారు చేసే తత్వం ఎవరిలో ఉంది? దేవుడిలో ఉందా లేదా తయారు చేసే తత్వం? ఇప్పుడు దేవుడి కుమారుడు ఎవరవుతారు? దేవుడి కుమారుడు ఎవరవుతారు? దేవుడి కుమారుడు దేవుడే అవుతాడు. యేసే కుమారుడే, పెద్ద కుమారుడు తర్వాత చెప్తాడు. దేవుడి కుమారుడు ఎవరవుతారు? దేవుడే అవుతాడు.
ఎవరవుతాడన్నా? రాజకుమారుడు రాజు అవుతాడు, హీరో కుమారుడు హీరో అవుతాడు, ఎమ్మెల్యే కుమారుడు ఎమ్మెల్యే, ఎంపీ కుమారుడు ఎంపీ, సీఎం కుమారుడు సీఎం. ఎలా అవుతారో దేవుడి కుమారుడు కూడా ఎలా అవుతాడు? దేవుడే అవుతాడు. ఎందుకంటే ఆయన ఎవరు వాయువు ఊదాడు నన్నుని? ఆయన జీవ ఆత్మను, జీవవాయువు అవుతాడు. నరుడేవాయుడు జీవ ఆత్మ ఆయన. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా చూడండి, జాగ్రత్తగా వెళ్ళండి. మనిషికి జంతువుకి తేడా ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. అసలే మనిషిలో ఏముంటది? ఎవరుంటది? ఎవరాత్మ ఉంటుంది? జంతువులు ఎవరాత్మ ఉండదు? దేవుడి ఆత్మ ఉండదు. అందుకనే ఈ రోజున మీరు జాగ్రత్తగా ఇప్పుడు పాయింట్. ఈ రోజున కోతి ఏమైనా తయారు చేసుకుందా? అరే కోతి ఏమైనా చిన్న పిచ్చి తయారు చేసుకుందా? అరా ఆ చిన్న బొమ్మ చేసుకుందా? చిన్న సైకిల్ చేసుకుని ఎలా ఎక్కుదాం అనుకుందా? చిన్న బైక్ చేసుకుందా? చిన్న ఫోన్ చేసుకుందా? చిన్న ఎలాంటి ఏమైనా చేసుకుందా? రాసుకుందా అని? కోతే కాదు, అసలు ఏ జంతువు ఏదైనా చేసుకుందా? అరా నక్క ఏదైనా చేసుకుందా? కుక్క ఏదైనా చేసుకుందా? పిల్లి ఏదైనా చేసుకుందా? సింహం ఏదైనా తయారు చేసిందా? అలా పుల్లి ఏదైనా తయారు చేసిందా? ఎరుగుబండి ఏదైనా తయారు చేసిందా? లేదంటే అక్కడ చేమ ఏదైనా చేసిందా? ఏమి చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏమాత్మ లేదు? దేవుని ఆత్మ తయారు చేసే తత్వం ఎక్కడ ఉంది? దేవుళ్ళలో ఉంది. ఆ దేవుళ్ళలో ఉన్నది ఎవరికి వచ్చింది? మనిషికి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఈ రోజు మనం అన్ని తయారు చేసుకోగలుగుతున్నాం కదా. ఈ రోజు ఇది చేసాం, ఫ్యాన్ చేసాం, ఇంకా బల్బు లైట్ చేసాం. దేవుడు లైట్ చేయగానే లైట్ చేసాం ఫస్ట్. అలాగే మనం కూడా ఏం చేసాం? లైట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ స్పీకర్ తయారు చేసాం. అలా ఫోన్లు చేసారా? ఫోన్లు తయారు చేసుకున్నాం. టీవీ తయారు చేసుకున్నాం. పెద్ద పెద్ద కార్లు, బండి, స్కూటరు, పెద్ద ట్రైన్, హెలికాప్టర్, ఏరోప్లేన్, రాకెట్, ఇంకా జెట్, అరే అన్ని తయారు చేసాం కదా. జంతువులు ఏదైనా ఒకటి చిన్న చేసిందా? అరే ఏదైనా చేసిందా? ఏదైనా చేసిందా? ఎందుకు చేయలేకపోతున్నాయి? దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? ఈ రోజు మీకు అర్థమవుతుందా? ఈ రోజు ఏ సైన్స్ చెప్పదు జంతువులు ఎందుకు ఎలా ఉన్నాయి, మనం ఎందుకు ఎలా ఉన్నాం అని. ఏ సైన్స్ చెప్పదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే దేవుడు నరుణ్ణి ఆయన రూపంలో చేసుకున్నాడు. ఆయన రూపంలో చేసుకున్నప్పుడు మనం కూడా ఎవరవుతాం? దేవుడిని మరే అవుతాం. కాబట్టి దేవుడు ఎలాగైతే ఈ సృష్టిని తయారు చేశాడో మన మనుషులు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా ఏం చేస్తాం? తయారు చేస్తాం. మనం కూడా ఏం చేస్తాం అంటే తయారు చేస్తాం. ఈ తయారు చేసే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. ఇప్పుడు చూడండి, నా ఆత్మ మీకేమైనా కనబడుతుందా? మీ ఆత్మ నాకేమైనా కనబడుతుందా? 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 అప్పుడు ఇంకా మొదలు ఆదిలో కూర్చొని నాకు బయట పైన వింటున్నావా? మనిషికి జంతువుకి తేడా ఏంటి? మనిషికి జంతువుకి తేడా ఏంటి? సరే కూర్చో, ఇలాంటి చెప్తాను. ఇలాంటి నువ్వు పక్కన నుంచి చెల్లి మీ అక్కడికి చేస్తున్నా కనుక్కో. ఓకేనా? కూర్చో, పైన కూర్చో, పైన కూర్చోవాలి. డ్రెస్సీనా పేరేంటి? శిరీష. పైన కూర్చోవాలి. ఓకే, ఎలా చూడండి. ఫైనల్ మీకు 2 minutes కవర్ చేస్తాను. ఓకేనా? నా ఆత్మని మీరు చూడలేదు, మీ ఆత్మని నేను చూడాలి. కానీ ఆత్మ ఉంది. ఈ రోజున సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, సైన్స్ ఏం చెప్తుంది తెలుసా? మనిషికి కూడా ఒక ఆత్మ ఉంది. ఎలాగా చేశాం తెలుసా? మనిషి చచ్చిపోతున్నప్పుడు ఒక పెద్ద వేయింగ్ మిషన్ అంటే బరువు తూచేది తూలిక తీసుకొచ్చి మనిషి చనిపోతున్నప్పుడు మనిషిని తీసుకొచ్చి పెట్టి ఇదంతా వేయింగ్ మిషన్ అనుకో, బరువు కొలిచేది అనుకుందాం. మనిషి దాన్ని పెట్టి చనిపోతున్న ముందు ఎంత వెయిట్ ఉన్నాడో, చనిపోతున్న తర్వాత వెయిట్ ఎంత ఉన్నాడో చూసాడు. 1 మిల్లీగ్రామ్ తేడా వచ్చింది. ఎంత తేడా వచ్చేది? చాలా తక్కువ అన్నమాట. మిల్లీగ్రామ్ అంటే చాలా తక్కువ గ్రాము. ఈ తక్కువ గ్రాములు ప్రాణం ఉన్నప్పుడు ఒక వెయిట్ ఉంటున్నాడు మనిషి, ఒక బరువు ఉంటున్నాడు. ప్రాణం పోయిన తర్వాత ఒక బరువు ఉంటున్నాడు. ఎందుకు ఇలాగా ఏంటి అనేది అనుకుంటే
మనిషిలో ఏముందంటే మనిషిలో ఒక ఆత్మ ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఒక ఆత్మకి ఏముందంటే ఒక బరువు ఉంది. ఏముంది? ఆత్మకి ఏముంది? అందుకనే మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఏమైపోతుందంటే పోతుంది. అప్పుడు బరువు ఏమవుతుంది? మనిషి తగ్గిపోతున్నాడు. ఈరోజు సైన్స్ కూడా ఏం చెప్తుందంటే మనిషికి ఒక ఆత్మ ఉందని చెప్తుంది. ఏం చెప్తున్నాడు? కాబట్టి మనిషి ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. చెప్పండి మళ్ళీ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ఓకేనా? సరే, మరి మనం ఈ రోజున ఏమేమి చూస్తున్నాం చెప్పండి. మనిషిలా జీవించాలి, పాపము చేయకూడదు. మనిషి ఎవరి స్వాస్థ్యంతో చేస్తున్నాడు? మనిషిని దేవుని స్వాస్థ్యంతో చేస్తున్నాడు. అప్పుడు మనిషి ఏమయ్యాడు? మనిషి జీవాత్మ అయ్యాడు. సో జంతువులు ఎందుకు తయారు చేసుకోడు? ఏది తయారు చేసుకోలేదు? దాంట్లో ఆత్మ లేదు. మీకు క్వశ్చన్ అడుగుతారు. మీరు పిచ్చుకలు ఉన్నాయి కదా, పిచ్చుకలు వచ్చిన పక్షులు వచ్చిన గూడు కట్టుకుంటాయి. తయారు చేసుకుంటాయి లేదా? అదే తయారు చేసుకుంటాయి కదా. మరి ఎలా తయారు చేసుకుంటాయి? ఎప్పుడు తయారు చేసుకుందని చెప్పండి. క్వశ్చన్ అడగాలి. గడ్డి నుంచి చిన్న చిన్న గూడులు చేసుకుంటారు. చూడండి, దేవుడు వాటికి కొంత జ్ఞానం ఇచ్చాడు. చిన్న కొంత దేవుడు ఎంత జ్ఞానించాడు? కొంత జ్ఞానం. ఆ కొంత జ్ఞానంతోనే పక్షులు గూడు కట్టుకుంటాయి. కేవలం పొట్లు అనుకుంటాయి. పొట్లు కడతాయి. పొట్లు కూడా ఎలా కడతాయి? అయిపోయింది. పొట్లు కూడా చేపలు చూసారా? పొట్లు కడతాయి. ఆ పొట్లు కడతడం చూసారా? ఆ పొట్లు మీరు కట్టగలరా? కానీ చేపలు కడతాయి. అంటే దేవుడు కొంత జ్ఞానమే ఇచ్చాడు. అన్నింటికి ఇవ్వలేదు, కొంత జ్ఞానం. కానీ మనిషి మాత్రం అపార జ్ఞానం, అన్లిమిటెడ్. ఈరోజు మనం రాకెట్లు ఒక 100 సంవత్సరాల క్రితం మనిషి అనుకున్నాడా? బండి మీద వెళ్తాను, రాకెట్ మీద వెళ్తాను, కట్టి మీద వెళ్తానని అనుకున్నాడా? ఏ పొద్దున్న మన పిల్లలు ఇంకా నెక్స్ట్ ఏదేదో కనుక్కుంటారు. అవి మనకి ఇప్పుడు తెలియదు. సెల్ ఫోన్ రాకముందు మన ముత్తాతలకు సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియదు. తెలుసా? ముత్తాతలకు సెల్ ఫోన్ తెలియదు. కాబట్టి ఈరోజు మనకి ఏం తెలుసు? సెల్ ఫోన్ తెలుసు, టెక్నాలజీ తెలుసు, అన్నీ తెలుసు. హలో, ఓకే సరే. వాళ్ళకి మిమ్మల్ని కూడా సరే అవకాశం కూర్చోండి. పంచిపెట్టేది రెడీ చేస్తాం. సరే, మనం మిగిలిన విషయాలు మనం రేపు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు వరకు కూడా నేర్చుకున్న విషయాలన్నీ కూడా రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుతాడు? మీకు రేపు హోంవర్క్ ఏంటి? హోంవర్క్ వేసినట్టు క్వశ్చన్ అడుగుతాను. మీకున్న క్వశ్చన్స్ కూడా రాసుకుని రావాలి. మీకు ఇచ్చిన కంఠత వాక్యాన్ని చదవాలి. ఓకేనా? ఈరోజు గేమ్స్ ఆడుతుందని టైం లేదు. లేట్గా స్టార్ట్ చేస్తాం కదా. రేపు గేమ్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం రేపు కరెక్ట్గా 8 గంటలకు వచ్చారు. అతను 8 గంటలకు వస్తారు? 8 గంటలకు వస్తారా లేదా? వస్తారా? ఓకే. 8 వస్తుంది. ఎక్కువ ఉంటే ఎవరు ఉంటాయి కనుక చిన్న గేమ్ ఆడదామా? రేపు ఆడదామా? అది ఇందాక ఎవరో క్వశ్చన్ చెప్పారు. అదే క్లాస్ పట్టండి అన్న. మమత క్లాస్ పట్టండి. 1 2 3 సూపర్. మీరు పట్టు క్లాస్. 1 2 3 4 5 6
చేయాలి.